హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తున్న మిస్టర్ ఏబు బ్యూటీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఏదైతే రంగారెడ్డి జిల్లాలో బస్ యాక్సిడెంట్ అయింది కదా, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో మాట్లాడుకుందాం. అలా మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకుండా. కర్నూలులో ఏదైతే బస్ యాక్సిడెంట్ అయింది కదా, దాని అదే జరిగిన 10 రోజులు కాకుండానే ఇట్లాంటి విషయం మళ్ళీ అది మన తెలుగు రాష్ట్రాలు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట. ఈ బస్ యాక్సిడెంట్ లో దాదాపుగా 19 మంది చనిపోవడం జరిగింది. ఈ బస్సు వచ్చేసి తాండూరు టు హైదరాబాద్ వెళ్లే బస్ అనమాట. చేవెళ్ళే అనే ఏరియాలో వచ్చేసి ఆ రోడ్డు వచ్చేసి సింగిల్ రోడ్ అనమాట. అంటే ఆ రోడ్డు మీద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందన్నమాట. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే లారీలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అలాగ వచ్చేసి ఒక లారీ వచ్చేసి ఫుల్ అంటే కంకరతో పోతా ఉండడం జరిగింది అనమాట. ఈ బస్సు కూడా పోతా ఉంటే కరెక్ట్గా అంటే ఏదైతే డైవర్ షీట్లు ఉండగా ఆ డైవర్ షీట్లు కొట్టేసుకొని తగిలిన తర్వాత ఆ కంకర ఏదైతే ఉంది కదా, అది వచ్చేసి మొత్తం బస్సు మీద పడడం జరిగింది అనమాట. స్పాట్ లో ఏదైతే బస్ డ్రైవర్ అలాగనే అంటే లారీ డ్రైవర్ ఉన్నారు కదా, స్పాట్ లో అయితే వాళ్ళిద్దరైతే ఆ తగలంగానే ఇద్దరైతే చనిపోవడం జరిగింది అనమాట. ఆ కంకర అంతా పైన పడేసి వాళ్ళిద్దరైతే స్పాట్ లో అయితే చనిపోవడం జరిగింది. బస్సులో ఒక అతను అయితే ఏం చెప్తున్నాడంటే, ఈయన వచ్చి వెనక సీట్లో కూర్చున్నాడు అనమాట. ఈ రెండు వచ్చేసి బస్సులు గుద్దంగానే అందరూ గుద్దంగానే తెల్లవారుజామున కాబట్టి, తెల్లవారుజామున 6 గంటల 40 నిమిషాలు కాబట్టి జరిగింది ఇన్సిడెంట్ వచ్చేసి పొద్దున్నే కాబట్టి. ఆమె వీళ్ళు వచ్చేసి గుద్దంగానే వెనకున్న వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. ఒక ఆయన వచ్చేసి ఆ గ్రిల్స్ అయితే పట్టుకుంటారు కదా, స్టీల్ దాన్ని పట్టుకొని వేసి అయితే ఆగడం జరిగింది అనమాట. తనకు వచ్చేసి కొంతవరకే కంకర రావడంతో అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేసి కాపాడడం జరిగింది అతన్ని. బస్సులో ఉన్న అనసూయ అనే ఆమె ఏం చెప్తా ఉందంటే, మీద ఏం చెప్తా ఉందంటే, ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆమెకు వచ్చేసి అంటే ఇక్కడ వరకు వచ్చేసి కంకరకు రావడం జరిగిందంట. పూర్తి ఏం మునిగిపోలేదు, సగం వరకు అయితే కంకరకు రావడం జరిగింది అనమాట. అప్పుడు ఈమె వచ్చి కొంచెం బయట కనపడతా ఉంది. దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చేసి దగ్గర వచ్చి ఆమెను బయట తీయకుండా ఓన్లీ ఫోటోస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నారంట. ఏమొచ్చేసి అంటా ఉందంట, మీ కాలు పుట్టినాను బయటికి అని చెప్తా ఉన్నా. కానీ చాలా మంది వచ్చేసి నా దగ్గర అంటే అవి తీసేదానికి సరైన పరికరాలు లేవని చెప్పేసి వీళ్ళు వచ్చేసి ఫోటోస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నారంట. చాలా మంది అక్కడ ఏరియా కానీ యూత్ కానీ ఏం చెప్తా ఉన్నారంటే, ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందని చెప్పేసి సరైన బోర్డులు కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతా అని చెప్పి గోస్ట్లో అటువంటి బోర్డులు లేవని చెప్పేసి అక్కడ యూత్ కానీ ఆ ఊరి ప్రజలు కానీ చాలా మంది చెప్తా ఉన్నారు. దారుణమైన విషయం ఏంటంటే, ఒక 3 నెలల నుంచి 6 నెలల చిన్న బాబు వచ్చేసి వాళ్ళ అమ్మ కూడా అంటే ఆ కంకరలో పడి చనిపోవడం జరిగింది. అక్కడ అంటే ఎవరు అక్కడి నుంచి వెనక సైడ్ నుంచి పోలీసులు వస్తా ఉంటే వాళ్ళు చూసేసి ఆ బాబుని అయితే కాపాడారు. వాళ్ళ అమ్మ వచ్చేసి అక్కడెక్కడ చనిపోవడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆడపిల్లలు చనిపోవడం జరిగింది అనమాట బస్ యాక్సిడెంట్ లో. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ ఆయనకు వచ్చేసి 4 కూతురు అనమాట. రీసెంట్గా ఆమె పెద్ద కూతురికి వచ్చి మ్యారేజ్ చేశాడు అనమాట. ఇంకా మొత్తం కలిపి ఆయనకు వచ్చి 4 కూతుర్లు అయితే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో చదువుతా ఉన్నారు. రీసెంట్ గానే వాళ్ళ విలేజ్ అంటే 2 days బ్యాక్ వచ్చేసి రీసెంట్ గా మ్యారేజ్ ఉంటే వాళ్ళ ముగ్గురు కూడా హైదరాబాద్ నుంచి మ్యారేజ్ కి రావడం జరిగింది అనమాట. వాళ్ళ నాన్న ఏం చెప్తా ఉన్నాడంటే, నేను మ్యారేజ్ కి వద్దని చెప్పాను, ఒకవేళ రాకపోయి ఉంటే నా పిల్లలు బతికే వాళ్ళేమో అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే బాధపడతా ఉండడం జరుగుతుంది. ఇటువంటి విషయాలు చాలా జరిగాయి. ఈ యాక్సిడెంట్ వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డు పడడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో దాదాపుగా 19 మంది చనిపోవడం జరిగింది అనమాట. చాలా మంది అంటే ఆ యాక్సిడెంట్ దగ్గరలో చూసిన వాళ్ళు చాలా మంది ఏం చెప్తున్నారంటే, లారీ అతని తప్పు అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఇటువంటి ఇన్సిడెంట్ ఇంకా జరగకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదిగా ఇవాళ వీడియో. మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి.